వెంకటగిరి రాజావారు పోలేరమ్మను అసలు ఎందుకు తెచ్చారు? ఆమె అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జాతర వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు ఈ వీడియో చూస్తున్నారు కానీ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు. మన చరిత్ర వెనుక దాగి ఉన్న నిజమైన కథలు తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కేయండి. అసలు ఈ పోలేరమ్మ ఎవరు? పోలేరమ్మ అనేది ఒక గ్రామ దేవత. ఆమెను శక్తి స్వరూపిణిగా, గ్రామ రక్షకురాలుగా భావిస్తారు. ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో పోలేరమ్మ ఆలయాలు ఉంటాయి. కానీ వెంకటగిరి పోలేరమ్మకు మాత్రమే ఎందుకంత ప్రత్యేకత, చరిత్ర ఉందని చెప్తారు? రాజావారి కాలంలో చాలా సంవత్సరాల క్రితం వెంకటగిరి సంస్థానాన్ని రాజులు పాలించేవారు. ఆ సమయంలో గ్రామంలో వ్యాధులు, అంటురోగాలు విస్తరించాయని చెప్తారు. పంటలు పండక ప్రజలు కష్టాల్లో ఉన్నారు. రాజావారు ఎంతో ఆందోళన చెందారు. ఆయన పండితులను, ఆగమ శాస్త్రులను పిలిపించి పరిష్కారం అడిగారు. అప్పుడు ఒక సన్యాసి రాజావారికి చెప్పాడంట, మీ ప్రాంతానికి శక్తి రూపమైన గ్రామదేవతను ప్రతిష్ఠిస్తే ఆమె ఈ ఊరిని కాపాడుతుందని చెప్పాడంట. అసలు వెంకటగిరికి పోలేరమ్మ ఎలా వచ్చారు? జనవిశ్వాసం ప్రకారం సమీపంలోని అడవి ప్రాంతాల్లో శక్తి స్వరూపంగా ఒక దివ్యశిల కనిపించిందంట. రాజావారు ఆ శిలను గొప్పగా అలంకరించి వేద మంత్రాలతో వెంకటగిరికి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. మరొక కథనం ప్రకారం రాజావారికి కలలో పోలేరమ్మ దర్శనమిచ్చి, నన్ను ఇక్కడ ప్రతిష్ఠించు, నీ ప్రజలు నేను కాపాడుతానని ఆజ్ఞాపించిందంట. రాజావారి ఆజ్ఞను గౌరవించి ఆలయం నిర్మించి ప్రతి సంవత్సరం జాతర నిర్వహించడం ప్రారంభించారు. ఎందుకు రాజావారు ప్రత్యేకంగా ఈ పోలేరమ్మను తీసుకొచ్చారు? గ్రామాన్ని వ్యాధుల నుంచి కాపాడాలని, ప్రజలకు ధైర్యం కల్పించాలని, సంస్థానానికి శాంతి సుభిక్షణ రావాలని. అమ్మవారి ప్రతిష్ట అనంతరం గ్రామంలో పరిస్థితులు మెరుగయ్యాయని స్థానికులు నమ్ముతారు. అసలు ఈ జాతర ఎలా ప్రారంభమైంది? ఒక ప్రతిష్ట అనంతరం ప్రతి సంవత్సరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఊరేగింపులు ప్రారంభమయ్యాయి. ఇది తర్వాత పెద్ద జాతరగా మారింది. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడం ప్రారంభించారు. ప్రత్యేకత ఏంటంటే గ్రామ రక్షకురాలు, వ్యాధి నివారణకు సంకేతం, గ్రామ ఐక్యతకు ప్రతీక. రాజావారి సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. వెంకటగిరి పోలేరమ్మ వెనుక ఉన్న ఈ చరిత్ర మీకు ఎలా అనిపించింది? రాజావారు తీసుకొచ్చిన ఈ అమ్మవారి కథ మీకు నిజంగా ఆశ్చర్యకరంగా ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మన చరిత్ర కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుత కథలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.